హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఇక్కడ ఆల్రెడీ ఎన్ఈపీ స్టార్ట్ చేసుకున్నాం కదా. 5 పేజెస్ చెప్పాను. నేను జంగం సార్ బుక్లో చెప్పాను క్లియర్గా. ఎవరైనా చూడకపోతే వీడియో ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఇక్కడ ఎన్ఈపీ 2020 నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ చూసేద్దాం. పార్ట్ 2 కింద చూసేద్దాం మొత్తం అన్నీ. ఇక్కడ చూడండి, 1వ భాగం అంటే 4 భాగాలు చెప్పాను కదా. ఎన్ఈపీ 2020ని 4 పార్ట్స్ కింద 27 చాప్టర్స్ కింద విభజించారు. దాంట్లో 1వ పార్ట్లో 8 అంశాలు, 8 అంశాలు ఉన్నాయి. దాంట్లో 4 చెప్పుకున్నాం. ప్రారంభ బాల్య సంరక్షణ చెప్పుకున్నాం. నెక్స్ట్ పునాది పూర్వక అక్షరాస్యత ఆవశ్యకత చెప్పుకున్నాం. డ్రాప్ అవుట్స్ గురించి చెప్పుకున్నాం. పాఠశాలలో పాఠ్య ప్రణాళిక గురించి చెప్పుకున్నాం. 4. ఈ 4 తర్వాత 5వది చూద్దాము. 5వది ఉపాధ్యాయులు, టీచర్స్ అన్నమాట. టీచర్స్ గురించి ఏంటంటే అసలు జస్ట్ బ్రీఫ్గా ఇలా అండర్లైన్ చేస్తూ చెప్పేస్తాను. మొత్తం ఎండింగ్ దాకా చెప్పేస్తాను. ఈరోజు లైవ్లో మొత్తం చాప్టర్ మీద అనమాట. టోటల్ చాప్టర్ చదివేసాను. ముందు ఎలాగో చదివాం కదా మొన్న. సో ఈరోజు మొత్తం చాప్టర్ రిమైనింగ్ అంతా చదివేసి టోటల్ ఫస్ట్ నుంచి చూసుకోండి. నేను లైవ్లో క్వశ్చన్స్ అడుగుతా. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులు టీచర్స్ గురించి ఎన్ఈపీ ఏం చెప్పింది అంటే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి గురించి చెప్పింది. ఇక్కడ అంటే ఇది చాలాసార్లు వస్తే చెప్తానుండండి. అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది 4 సంవత్సరాలని స్టార్ట్ చేసింది. ఎన్ఈపీ 2020 ప్రవేశపెట్టింది ఇంటిగ్రేటెడ్ బీఈడిని. అదేంటో చూద్దాం, తర్వాత వస్తుంది. ఇక్కడ చూడండి, తర్వాత ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్లకు సంబంధించి, బదిలీలకు సంబంధించి ఇక్కడ పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థని నిర్వహించాలని చెప్పింది. నెక్స్ట్ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హతను, ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాస్తున్నాం కదా మనం, టెట్ తప్పనిసరి చేసింది అనమాట. ప్రైవేట్ స్కూల్స్లో కూడా తప్పనిసరిగా అనేసి చెప్పింది. తర్వాత స్కూల్స్లో చేరే ముందు డెమో క్లాసులు, డెమో పెడతారు కదా. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళామనుకోండి, సెలెక్ట్ చేసే ముందు డెమో పెడతారా, అలాగే డెమో తరగతులు నిర్వహించాలి, ఇంటర్వ్యూలు నిర్వహించాలి, అప్పుడే టీచర్స్ని తీసుకోవాలి. అలాగే టెట్ అర్హత కంపల్సరీ, టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలనేసి ఎన్ఈపీ 2020 తేల్చి చెప్పింది అనమాట. ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ కూడా ఇదే అనుసరించాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మాస్టర్ ట్రైనర్ అంటే విద్యార్థుల ప్రయోజనం కోసం వివిధ అంశాల్లో మాస్టర్ ట్రైనర్ నిపుణులని తీసుకొచ్చి స్కూల్కి తీసుకొచ్చి, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు తీసుకొచ్చి కళలు, సాంప్రదాయాలు, చేతి వృత్తులు లాంటి అంశాలపై శిక్షణ ఇప్పించాలి. ఎవరికి? అక్కడ ఉన్న విద్యార్థులకి, ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులకి ఆ ట్రైనర్ ద్వారా శిక్షణ ఇప్పించాలి అప్పుడప్పుడు. నెక్స్ట్ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, సిడిపి అంటే కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనమాట. ఆ ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైన అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ప్రతి సంవత్సరం 50 గంటల సిపిడి కార్యక్రమంలో పాల్గొవాలి. 1 ఇయర్కి ఒకసారి, 1 ఇయర్కి మొత్తం 50 అవర్స్ అంటే 50 గంటల పాటు సిపిడి కార్యక్రమం అంటే కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొని తన స్కిల్స్ని పెంచుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ కూడా ఈ 50 గంటల కోర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది 1 ఇయర్ మొత్తంలో. నెక్స్ట్ కెరీర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, ఓకే, సిఎండి. విశిష్టమైన పనితీరును కనబరుచుతున్న ఉపాధ్యాయులకు, టీచర్స్కి అంటే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్న టీచర్స్కి ఈ ప్రమోషన్స్తో సంబంధం లేకుండా శాలరీ పెంచాలి, హై శాలరీ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్తున్నాడు. దీనికోసం నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్, ఇందులో ఉన్న కొన్ని అంశాలను పరిగణలో తీసుకుని దాని ప్రకారం ఎవరైతే ఆ టీచర్స్ ఉంటారో ఆ టీచర్స్కి హై శాలరీ ఇవ్వాలి అని చెప్పి ఎన్ఈపీ 2020 చెప్తుంది. నెక్స్ట్ నైపుణ్యాల పెంపుదల కోసం, స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం ఎన్సిటిఈ వారు ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సెట్టింగ్ బాడీ దాన్ని ఏర్పాటు చేసిందట. 2022 నాటికి ఎన్సిటిఈ వారు ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీని ఏర్పాటు చేసింది నైపుణ్యాలను పెంచుకోవడం కోసం టీచర్స్. అదేవిధంగా ఫ్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల రూపకల్పనకు సంబంధించి 2020 నాటికి ఎన్సిటిఈ వారు నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్, ఓకే, ఫ్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది అందించడం కోసం ఫ్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, టీచర్ ఎడ్యుకేషన్, ఇక్కడ పిల్లలు కాదు, ఫ్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, టీచర్స్ డెవలప్ అవడానికి ఫ్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ కోసం 2020 నాటికి నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్ని ఎన్పిఎస్టీని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ ఏర్పాటు చేసి ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతిభ యొక్క నివేదిక ఆధారంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చుకోవచ్చు. టీచర్స్కి వాళ్ళ ప్రతిభను బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చుకోవచ్చు, శాలరీ అనేది పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇదేంటంటే సర్టిఫికేట్ కోర్సులు, ప్రత్యేక విద్యకు సంబంధించి ప్రత్యేకమైన పిల్లలు జాయిన్ అవుతారు కదా, ఆ ప్రత్యేక విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత రాకుండా ఆ ఉన్న టీచర్స్కే సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించి అవి నేర్పించాలి. ఏ సెంటర్స్లో అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంటర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించాలి మామూలు టీచర్స్కి.
నెక్స్ట్ 2030 నాటికి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలంటే ఖచ్చితంగా 4 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఇందాక చెప్పాను కదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ వస్తుంది చెప్తాను అనేసి, 4 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అంటే ఒకవేళ డిగ్రీ కనుక పూర్తి చేసి ఉంటే, మన టైంలో డిగ్రీ 3 ఇయర్సే ఉండేది కదా, డిగ్రీ పూర్తి చేసి ఉంటే 2 ఇయర్స్ బీఎడ్ కోర్స్ పూర్తి చేయాలి. ఇప్పుడు 2 ఇయర్స్ చేస్తాడు బీఎడ్ని పూర్తి చేయాలి. మరియు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు లేదా పీజీ చేసిన వారికి మాత్రం 4 సంవత్సరాల డిగ్రీ చేస్తాడు. ఇప్పుడు మన టైంలో 3 సంవత్సరాల డిగ్రీ ఉంది. 3 సంవత్సరాల డిగ్రీ ఉన్నప్పుడు 9 మంత్స్ బీఎడ్ చేశాను నేను, లేదా 1 ఇయర్ బీఎడ్ అనుకోండి, 1 ఇయర్ బీఎడ్ చేసాం. ఇప్పుడు ఏంటి 4 ఇయర్స్ డిగ్రీ చేస్తారు. 4 ఇయర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు 1 సంవత్సరం బీఎడ్ చేస్తే చాలు. అదే 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 2 సంవత్సరాలు బీఎడ్ పూర్తి చేయాలి. అంటే మధ్యలో వచ్చింది ఇది, డిగ్రీ పూర్తయిన తర్వాత 2 ఇయర్స్ బీఎడ్ కోర్స్ పూర్తి చేయాలి అనేసి మధ్యలో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీని 4 ఇయర్స్ చేశారు. 4 ఇయర్స్ చేశాక మళ్ళీ 1 సంవత్సరానికి బీఎడ్ని తగ్గించారు. ఓకేనా. నెక్స్ట్, అందరికీ విద్య. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన పాఠశాలలు ఎస్ఈడిజీలను గుర్తించి వాటిని ఎస్ఈజెడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లో ప్రకటించి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆ జోన్లోకి తోసేస్తే వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారనమాట గవర్నమెంట్. నెక్స్ట్, యూడైస్ నివేదిక ప్రకారం 2016-17 నివేదిక. ఈ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళని నమోదు చేసి రోజు రోజుకు తగ్గుముఖం పడుతుందా, అంటే వాళ్ళ అటెండెన్స్ అనేది తగ్గుముఖం పడుతుంది. సో వాళ్ళని స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ల పరిధిలోకి తీసుకొచ్చి స్పెషల్ చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట యూడైస్ కోడ్ ప్రకారం. నెక్స్ట్, ట్రాన్స్జెండర్లకు నాణ్యమైన విద్యను అందించడం కోసం జెండర్ ఇన్క్లూజివ్ ఫండ్ని ఏర్పాటు చేయాలి. ఓకే, ట్రాన్స్జెండర్ని ప్రోత్సహించడం కోసం, వాళ్ళ చదువు కోసం జెండర్ ఇన్క్లూజివ్ ఫండ్, జెండర్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి గుర్తుంటుంది, ఇన్క్లూజివ్ ఫండ్ అనే నిధిని ఏర్పాటు చేయాలి. ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నమాట వాళ్ళకి. నెక్స్ట్కి ఆదివాసులు అధికంగా ఉండే పాఠశాలలో, కొండ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు కదా గిరిజనులు, ఆదివాసులు అధికంగా ఉండే పాఠశాలలో ఎన్సీసీ నేర్పించాలి. నేషనల్ క్రెడిట్ క్రాప్స్ని నేర్పించాలి. నెక్స్ట్, పాఠశాల వనరులు. యూడైస్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సగటుగా తరగతిలో విద్యార్థుల సంఖ్య కేవలం 14 మందే ఉంటున్నారనమాట. ఆ 14 మంది ఉంటున్నారు, దాటట్లేదు కేవలం. ఆ సవాళ్ళను అధిగమించేందుకు 2025 నాటికి పాఠశాలను సమూహంగా చేర్చాలి. కొన్ని పాఠశాలను కలిపి ఒక చోట చేర్చాలన్నమాట, సమూహాలుగా చేర్చి వాటి సంఖ్యను తగ్గించి, పాఠశాలల సంఖ్యను తగ్గించి అప్పుడు మాధ్యమిక పాఠశాలని ఏర్పాటు చేయాలన్నమాట. ఓకేనా. అంటే వాళ్ళకి చదువు నేర్పించడానికి ఒకే చోట చదువు నేర్పించవచ్చు. కొంతమందికి కలిపి ఒక టీచర్ ఎక్కువ టీచర్లు నియమించాలంటే కష్టం కాబట్టి తక్కువ విద్యార్థులు ఉన్న చోట కొన్ని స్కూల్స్లో ఉన్న విద్యార్థులందరినీ కలిపి ఒక చోట విద్యని బోధించాలనేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, ప్రస్తుతం ఉన్న బాల్ భవన్ని నవీకరించడం అంటే కొత్తవిగా నిర్మించడం, వీటిని ఆధునీకరించి డే టైమ్ బోర్డింగ్ స్కూల్స్ కింద మార్చాలంటే ఇది ఒకటి ఇంపార్టెంట్. బాల్ భవన్లను వేటిని డే టైమ్ బోర్డింగ్ స్కూల్స్ కింద మార్చాడు అంటారు. బాల్ భవన్లను డే టైమ్ బోర్డింగ్ స్కూల్ కింద మార్చాలని ఎన్ఈపి 2020 చెప్పింది. నెక్స్ట్, పాఠశాలల గుర్తింపు, 8వ అంశం. పాఠశాలల గుర్తింపు ఏంటంటే ప్రస్తుతం విద్యకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యత, వాటిని పర్యవేక్షించడం కోసం డిఎస్సి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారే చూసుకుంటారట. అంటే స్కూల్స్ని పర్యవేక్షించడం, ఇన్స్పెక్షన్ అనేది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకుంటారు. పరిపాలనకు సంబంధించిన అధికార వికేంద్రీకరణ చేయాలి. ఎందుకంటే వీళ్ళే చూసుకోవడం వల్ల వీళ్ళకి కష్టం అయిపోతుంది, బర్డెన్ అయిపోతుంది. కాబట్టి పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఈ బాధ్యతను వేరే వాళ్ళకి కూడా అప్పగించాల్సి ఉంటుంది, బాధ్యతను పంచాలి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే డిఎస్సిని ఇక్కడ డిఎస్సి కాదు, డిఎస్ఈ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిపాలనా వికేంద్రీకరణ దృష్టిలో పెట్టుకొని పాఠశాలల ప్రమాణాలు, నాణ్యతలు, వనరులు, భద్రతలు, సదుపాయాలను పర్యవేక్షించుటకు రాష్ట్రంలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుడు ఈ డిఎస్సి అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటే చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి పర్యవేక్షణ కోసం స్కూల్స్ యొక్క నాణ్యతలు, వనరులు, భద్రతల కోసం స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయబోతున్నారు. పాఠశాల వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఎన్సీఆర్టీ వారు చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్లను కూడా చేపడుతున్నారు. పాఠశాల వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి ఎన్సీఆర్టీ వారితోటి చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని చేపడుతున్నారు నేషనల్ లెవెల్లో. ఓకే, ఇది స్టేట్ లెవెల్లో, ఇది నేషనల్ లెవెల్లో.
నాణ్యతల కోసమే, ఈ 2 నాణ్యతల కోసమే. ఇదేంటంటే స్టేట్ లెవెల్‌లో, ఇది నేషనల్ లెవెల్‌లో. నెక్స్ట్ పాఠశాల సముదాయాలు లేదా స్కూల్ కాంప్లెక్స్‌లు స్వయం ప్రతిపత్తి గల యూనిట్లుగా ఉన్నాయి. తర్వాత లైబ్రరీ, ల్యాబ్స్, నైపుణ్య ప్రయోగాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు అందించబడతాయి. ఇవన్నీ స్కూల్ కాంప్లెక్స్‌లు ఇచ్చేవి తెలుసు కదా మనకి. నెక్స్ట్ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయబడుతుందట. అంటే ప్రతి పాఠశాల అనుసరించవలసిన ప్రమాణాల నిర్ధారణ కోసం రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్, అంటే స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయబడుతుంది. ఈ సంస్థ పాఠశాల విద్యా ప్రమాణాలను నిర్ధారిస్తుంది. పాఠశాల యొక్క విద్యా ప్రమాణాలను నిర్ధారించేది ఎస్సీఈఆర్టీ వారితో ఇది ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ ఎన్ఐఓస్ అలాగే రాష్ట్ర స్థాయి సార్వత్రిక పాఠశాల సంస్థలు బలోపేతం చేయబడతాయి. 3rd, 5th, 8th తరగతులకు సమాన స్థాయి గల పరీక్షలను కూడా నిర్వహించబడతాయి. ఓకే, ఇవన్నీ కూడా 8 అంశాలు. మొదటి భాగంలో ఉన్న 8 అంశాలు. ఇప్పుడు రెండో భాగం వచ్చింది చూడండి. ఉన్నత విద్య ఎక్కడ ఇంపార్టెంట్ అవే చెప్పుకుందాము. ప్రస్తుతం ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలంటే డెవలప్ అవ్వాలి రకరకాలుగా. నెక్స్ట్ ఉన్నత విద్యా సంస్థలు 3 రకాలుగా ఉంటాయి. పరిశోధన ప్రాధాన్యంగా ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ బోధన ప్రాధాన్యంగా ఉంటాయి, టీచింగ్. మూడోది కూడా స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు బోధన ప్రాధాన్యంగా ఉంటాయి. ఈ మూడు రకాలుగా ఉన్నత విద్యా సంస్థలు అనేవి ఉంటాయి. ప్రస్తుతం విడివిడిగా నడుస్తున్న కళాశాలలన్నీ కూడా క్రమంగా 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మార్చబడతాయి. 2030 టార్గెట్ పెట్టారనమాట. డిగ్రీ కోర్సుల నిర్మాణం కాలం సవరించబడింది. ఇదే ఇందాక చెప్పాం కదా 2030 నాటికి. ఇక్కడ చూడండి 2030 నుంచే ఇది కూడా అమలు అవుతుంది. 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సు చేసిన వాళ్ళకి 4 సంవత్సరాల పరిశోధనతో కూడిన డిగ్రీ ఒకటి. నెక్స్ట్ లేదా ఒకవేళ ఏదైనా కోర్సులో చేరి 1 సంవత్సరం తర్వాత బయటకు వెళితే సర్టిఫికేట్ కోర్సు, తర్వాత 2 సంవత్సరాల తర్వాత బయటకు వెళితే డిప్లొమా కోర్సు, 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ 3 సంవత్సరాల తర్వాత అయితే డిగ్రీ పట్టా ఇస్తారు. 4 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే పరిశోధనతో కూడిన డిగ్రీ ఇస్తారనమాట. అంటే 4 సంవత్సరాల పరిశోధనతో కూడిన డిగ్రీ ఏంటో చెప్తున్నాడు అనమాట. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటున్నాం కదా, అదేంటంటే మొత్తం ఒకవేళ ఏదైనా కోర్సులో చేరి 1 సంవత్సరం తర్వాత వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళిపోతే సర్టిఫికేట్ ఇస్తారు. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతే డిప్లొమా కింద ఇస్తారు, పాలిటెక్నిక్ లాగా. 3 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోతే డిగ్రీ లాగా మనం చదివినట్టు. 4 ఇయర్స్ తర్వాత బయటకు వెళ్ళిపోతే పరిశోధనతో కూడిన డిగ్రీ, ఓకే, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ పనిలో 1 సంవత్సరం పూర్తిగా పరిశోధనకు కేటాయించబడుతుంది. అంటే ఏం లేదు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 2 సంవత్సరాల పీజీ చేస్తారు కదా, మాస్టర్ డిగ్రీ చేస్తారు కదా. ఆ మాస్టర్ డిగ్రీ చేసేటప్పుడు దాంట్లో 1 సంవత్సరం పూర్తిగా ఎక్స్పెరిమెంట్స్కి కేటాయిస్తారు, పరిశోధనకి. తర్వాత 4 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ కనుక చదువుతూ ఉంటే పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం పీజీ డిగ్రీ ఉంటుంది. ఓకే, 3 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళకి 2 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి 1 సంవత్సరం పీజీ ఉంటుంది. కరెక్టే కదా, 5 ఇయర్స్ కంప్లీట్. 5 సంవత్సరాల సమగ్ర బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కార్యక్రమం కూడా ఉంటుంది. అదే నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయిపోయింది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ దృష్టి పెట్టాల్సిన అంశాలు. అంతర్జాతీయకరణ అంటే ఇంటర్నేషనలైజేషన్. ఇదేంటంటే ప్రపంచంలోని మొదటి 100 స్థానాల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో గల తమ క్యాంపస్లను స్థాపించడానికి అవకాశం ఇస్తుంది. అంటే మొదటి 100 స్థానాల్లో ఉన్న వాటికి ఉన్నత విద్యా సంస్థలను ఏదైనా ఒకదాన్ని మనం కొన్నిటిని భారతదేశంలో తమ క్యాంపస్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. తర్వాత స్కాలర్షిప్లు ఉన్నత విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు అంటే ఎకనామికల్గా వెనుకబడిన వారికి స్కాలర్షిప్లు కూడా అందిస్తుంది. నెక్స్ట్ పిహెచ్డి విద్యార్థులకు వారి టీచింగ్ అసిస్టెంట్ షిప్స్ అనేవి ఇవ్వబడతాయి అన్నమాట. పిహెచ్డి విద్యార్థులకు వారి సబ్జెక్టుల్లో బోధనకు అవకాశం కల్పించబడుతుంది. పిహెచ్డి చేసిన వాళ్ళకి ఇది పీజీ తర్వాత పిహెచ్డి ఉంటుంది కదా, పిహెచ్డి కోర్సులు చేసిన వాళ్ళకి బోధనలో అవకాశం కల్పిస్తారు 2020 ప్రకారం. టీచింగ్ అసిస్టెంట్ షిప్స్ కూడా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్. మన దేశంలో వృత్తి విద్యలపై చిన్న చూపు ఉంది కాబట్టి దీనిని పోగొట్టుకోవాలి. అమెరికాలో అయితే 52%, నెక్స్ట్ జర్మనీలో అయితే 75%, దక్షిణ కొరియాలో అయితే 96%. చాలా ఇంపార్టెంట్ దక్షిణ కొరియాలో 96% వృత్తి విద్యా శిక్షణ అనేది
ట్రైనింగ్స్ అనమాట పొందుతున్నారు. మన దేశంలో వీరు 5% మాత్రమే. ఇండియాలో 5% మాత్రమే ఉన్నారు. నెక్స్ట్, భారతదేశంలో సాంప్రదాయ వృత్తి పరిజ్ఞానము వృత్తి విద్యా కోర్సులతో అనుసంధానం చేయాలి. జాతీయ పరిశోధనా ఫౌండేషన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని స్థాపించాలి. స్థాపించడం ద్వారా పరిశోధనలకు నిధులు పెంచబడతాయి. నెక్స్ట్, ఉన్నత విద్యా నియంత్రణకు జాతీయ స్థాయిలో జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ని స్థాపించాలి. ఉన్నత విద్యా నియంత్రణ కోసం నేషనల్ లెవెల్లో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ రెగ్యులేటరీ కౌన్సిల్ దీన్ని స్థాపించాలి. దీంట్లో 4 సంస్థలు దీని ఆధ్వర్యంలో ఉంటాయి. 4 ఏంటంటే జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, నెక్స్ట్ జాతీయ అక్రెడిటేషన్ కౌన్సిల్, నెక్స్ట్ విద్యా నిధుల సంఘము, సాధారణ విద్యా సంఘము. ఈ 4 కూడా దీని ఆధ్వర్యంలో ఉంటాయి. నెక్స్ట్, ఐసిఏఆర్, ఎన్సిటిఈ, విసిఐ, ఎన్సివిఈటి, సిఓఏ మొదలైన విద్యా ప్రమాణాలను నిర్దేశించే సంస్థలుగా కూడా ఉంటాయి. స్వయం ప్రతిపత్తితో కూడి ఈ సంస్థకు సంబంధించిన నియామకాలు, ప్రమాణాలు, పరిశోధన మొదలగు అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అంటే వేటి గురించి చెప్తున్నారంటే ఇదే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, న్యాయ విద్యను ద్విభాషా పద్ధతిలో అందించడం గురించి కూడా ఆలోచించాలి. నెక్స్ట్, వయోజన విద్య వృత్తి విద్య అయిపోయింది. అంటే మనం థర్డ్ పార్ట్లో ఉన్నాం. దృష్టి పెట్టాల్సిన అంశాల్లో థర్డ్ పార్ట్లో వృత్తి విద్య వొకేషనల్ కోర్స్ విన్నాము. వొకేషనల్ ఎడ్యుకేషన్ తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్య. ఇక్కడ మనం చదవాల్సిన పెద్ద లేదు. ఇక్కడ చూడండి, భారతీయ భాషల నుండి విదేశీ భాష నుండి గుణాత్మక అభ్యసన సామగ్రిని అనుసంధానం చేయుటకు భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ IIIT ఏర్పాటు చేయబడుతుంది. 2020 ప్రకారం భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థ ఏదంటే ఇదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ IIIT. నెక్స్ట్, సాంకేతికత అనుసంధానం టెక్నాలజీ పరంగా జాతీయ విద్యా సాంకేతిక వేదిక నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫామ్ అంటే NETFని స్థాపించబడుతుంది. ఇంకా స్థాపించలేదు, స్థాపిస్తారు అంటున్నారు టెక్నాలజీ పరంగా. CIETని బలోపేతం చేయాలి. నెక్స్ట్, NCERT, CIET, CDSE, NIOS ఇవన్నీ కూడా మొదలైన సంస్థలు ఈ కంటెంట్ తయారు చేసి దీక్షా వేదికలో అంటే ఆన్లైన్లో ఈ కంటెంట్ని తయారు చేసి మెటీరియల్ని దీక్షా వేదికలో అప్లోడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ అప్లోడ్ చేస్తాయంటే దీక్షా వేదికలో అప్లోడ్ చేస్తాయి. దీక్ష అలాగే స్వయం ఈ రెండు కూడా పాఠశాల ఉన్నత విద్యతో సమన్వయం చేయబడతాయి. ఈ రెండు కూడా పాఠశాలని ఉన్నత విద్యతో సమానం చేయబడే సంస్థలు ఏంటంటే దీక్ష అండ్ స్వయం. ఇంకా ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్ట్ అయిపోయింది. ఫోర్త్ వన్ ఏంటంటే అమలు. CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే విద్యపై పెట్టుబడిని పెంచే ప్రయత్నాలు జరుగుతాయి. విద్యపై ఖర్చును GDPలో 6%కి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రజెంట్ చాలా తక్కువ ఉంది, దాన్ని 6%కి తేవడానికి ప్రయత్నిస్తున్నారనమాట. నెక్స్ట్, ఉపాధ్యాయ విద్య 2012లో JS వర్మ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు దాదాపు 10,000 కళాశాలలు అంటే శిక్షణా సంస్థలు ట్రైనింగ్ కాలేజీలు అనేవి ధనార్జనే ధ్యేయంగా ఉన్నాయి, డిగ్రీలను అమ్ముకునే కండిషన్లో ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే 2012 JS వర్మ కమిషన్ ప్రకారం, ఇది ఇంపార్టెంట్, JS వర్మ కమిషన్ ప్రకారం అమ్ముకునే స్థితిలో ఉన్నాయి. అంటే నిధులు లేవు, దానికి నిధుల కొరత ఉందన్నమాట. నెక్స్ట్, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు గుర్తింపునిచ్చే సంస్థ, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు ట్రైనింగ్ సంస్థలకు గుర్తింపునిచ్చే సంస్థ ఏదండి అంటే NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. NCTE అనేక మార్గదర్శకాలను చట్టాలను చేసి వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా 2030 నాటికి ప్రతి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలన్నీ కూడా చక్కటి వస్తువులు, వనరులు, అధ్యాపకులు అలాగే లైబ్రరీలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. 2030 నాటికి ఇవన్నీ సమకూర్చుకోవాలని NCTE చెప్తుంది. ఓకే, JS వర్మ అయితే దీనికి అసలు ఏ వస్తువులు లేవు, అందుకే కళాశాలన్నీ కూడా డిగ్రీలు అమ్ముకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే 2030 నాటికి ఇవన్నీ సాధించాలి, కొరత ఉండకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే 2030 నాటికి ఉపాధ్యాయ ఉద్యోగానికి కనీస అర్హత 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. ఇందాక చెప్పాం కదా, 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. సాధారణ డిగ్రీ ఉంటే కనుక 2 సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ అంటే B.Ed కోర్సు, అలాగే 4 సంవత్సరాల సాధారణ డిగ్రీ ఉంటే కనుక 1 సంవత్సరం ఉపాధ్యాయ శిక్షణ
4 సంవత్సరాల డిగ్రీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసినా కూడా 1 సంవత్సరం బీఎడ్ కోర్సు. మామూలు డిగ్రీ అయితే 2 సంవత్సరాలు బీఎడ్ కోర్సు. మొత్తానికి 5 సంవత్సరాలు అవుద్దనమాట. శిక్షణ పూర్తి చేసుకుని ఉండాలి. ఈ కోర్సు చదువుతున్న వారిని ప్రోత్సహించేందుకు చక్కటి ఉపకార వేతనాలు కూడా ఇవ్వాలి. స్కాలర్షిప్ టైపు మనీ కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు అనుమతి, పర్యవేక్షణ రద్దు, అలాగే ఈ సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల యొక్క విద్యార్హతలు వీటన్నిటిని పర్యవేక్షించేది ఎన్సిటిఈ, అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అయితే ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఓకే, ఇంపార్టెంట్. స్వయం ప్రతిపత్తి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ప్రాంతీయ కార్యాలయాలు 4 ఉన్నాయి. అంటే ఉత్తర ప్రాంతంలో నార్త్ ఏరియాలో అయితే జైపూర్, సౌత్ ఏరియాలో అయితే బెంగళూరు, తూర్పు ప్రాంతంలో భువనేశ్వర్, వెస్ట్ ప్రాంతంలో అయితే భూపాల్. 4 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం ప్రైమరీ హెడ్ క్వార్టర్ ఏదంటే ఢిల్లీ. నెక్స్ట్ అదే ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థలకు మాత్రం రీహాబిలిటేషన్ కౌన్సిల్ సెంటర్స్ ఉంటాయి. అంటే ప్రత్యేకంగా పిల్లలకి ప్రత్యేక ఎబిలిటీస్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం బోధించడానికి ఉపాధ్యాయులకు సర్టిఫికేట్ కోర్సులు నేర్పిస్తారన్నాను కదా. ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఆర్సీఐ వారు పర్యవేక్షణ చేస్తారు. నెక్స్ట్ ఎన్ఈపి 2020లో మిగతా 3 భాగాలు అంటే ఇవే. 2వ భాగం ఉన్నత విద్య, 3వ భాగం దృష్టి పెట్టాల్సిన అంశాలు, 4వ భాగం అమలు అన్నాం కదా. మిగతా 3 భాగాల్లోని ముఖ్య అంశాలు, కొన్ని అంశాలు ఇచ్చాడు క్లియర్గా. ఇది చూస్తే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూసేద్దాము ఇంపార్టెంట్వి. ప్రతి హెచ్ఈఐ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, హెచ్ఈఐకి సార్వత్రిక దూర విద్యా కేంద్రాలు అనుబంధంగా ఉండాలి. ప్రస్తుతం హెచ్ఈఐలకు ఉన్న రకరకాల పేర్లు పెట్టారట. డీమ్డ్ యూనివర్సిటీ, నెక్స్ట్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ, యూనిటరీ యూనివర్సిటీ. ఈ పదజాలాన్ని పూర్తిగా తీసివేసి అన్ని అర్హతలు ఉంటాయి. కొన్ని అర్హతలు తగ్గి ఉంటే ఈ పేర్లు పెట్టుకుంటారు, అన్ని అర్హతలు ఉంటే యూనివర్సిటీ అనే పిలుస్తారు, అంతే. ఇది కూడా ఇంపార్టెంట్. ఎంఫిల్ని తీస్తారంట. ఓకే, ఎంఫిల్ కోర్స్ని రద్దు చేశారంట ఎన్ఈపి 2020 ప్రకారం. మోస్ట్ ఇంపార్టెంట్. ఐఐఎంలకు దీటుగా ఎంఈఆర్యు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ అనే పేరుతో మోడల్ యూనివర్సిటీలను నెలకొల్పబోతున్నారు. ఇందాక ఆల్రెడీ చదివాము ఇది, మల్టీ డిసిప్లినరీ. నెక్స్ట్ హెచ్ఈఏలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇచ్చే స్కాలర్షిప్ వివరాలకు సంబంధించి సమాచారాన్ని తెలపడానికి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆన్లైన్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ని ఏర్పాటు చేశారు స్కాలర్షిప్స్ గురించి హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివే వాళ్ళకి. పరిశోధనలకు ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ కూడా ఇండియా చేస్తున్న పెట్టుబడి ఎంతంటే ఎక్స్పెరిమెంట్స్కి 0.69% మాత్రమే అంట. అదే ఇజ్రాయెల్లో అయితే 4.3, దక్షిణ కొరియాలో అయితే 4.2, అమెరికాలో అయితే 2.8% శాతాన్ని కేటాయించారంట ఎక్స్పెరిమెంట్స్కి. మన దాంట్లో కేవలం ఇండియాలో 0.69% మాత్రమే. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను అందరికీ పరిచయం చేయడం కోసం మన దేశంలో ఉన్న వైవిధ్య ప్రాంతాలని 100 ప్రాంతాలని గుర్తించి వాటిని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో చేర్చడం అనేది జరిగింది. సంస్కృతిపరమైన ప్లేసులు అన్నమాట. వీటిని విద్యార్థులకు వీలైతే సందర్శించడం, తెలుసుకునేలాగా చేయాలి. ఎన్ఈపి 2020 ప్రకారం జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రీయ శిక్షా ఆయోగ్, ఇంపార్టెంట్ ఇది, రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ని ఏర్పాటు చేస్తారు. దీనిలో సభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, విద్యావేత్తలు ఉండి విద్యా విషయాలపై చర్చలు, అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ చర్చలు అనేవి చేస్తారనమాట. జాతీయ స్థాయిలో ఎంహెచ్ఆర్డి శాఖను విద్యాశాఖగా పేరు మార్చారు. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనమాట. ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని ఎంహెచ్ఆర్డి శాఖని విద్యాశాఖగా పేరు మార్చారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ లెవెల్లో. 2035 నాటికి ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 50%కి పెంచాలి. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల వారు బాలలు అంటాం, పిల్లలు. అయితే వారు 1 to 8th క్లాస్ వరకు చదువుకుంటారు. అదేవిధంగా ఎన్ఈపి 2020 ప్రకారం ఎడ్యుకేషన్ ఏంటి, 5+3+3+4 ఎడ్యుకేషను. తర్వాత ఫస్ట్ పార్ట్లో చూసాం కదా, వయస్సు ఎంత అంటే 3 నుంచి 18 years వరకు కూడా పిల్లలే, 3 నుంచి 18 సంవత్సరాల వరకు కూడా బాలలే. ఏజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 6 నుంచి 14, ఇక్కడ సవరించారు 3 నుంచి 18 2020 ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఈపి నిబంధనలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. వాటిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ విద్యార్థికి అయితే చాలా దగ్గరగా స్కూల్ ఉండాలి. అదే ఫౌండేషన్ స్కూల్స్ అయితే వారికి 1 కిలోమీటర్ దూరంలోను, సెకండరీ స్కూల్స్ అయితే కనీసం 3 కిలోమీటర్స్ దూరంలో, అంటే మినిమం 3 కిలోమీటర్స్ దూరంలో ఉండాలి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001
అంటే 2021 మే 31న ఇచ్చిన జీవోలో తెలియజేసింది దూరం గురించి, పాఠశాలకు పిల్లలకు ఉండే దూరాల గురించి. అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయ నిష్పత్తి ప్రైమరీ స్కూల్స్లో అయితే 1:30, మిడిల్ స్కూల్స్లో అయితే 1:35, సెకండరీ స్కూల్స్లో అయితే 1:40 నిష్పత్తిని పాటించాలని తెలిపింది. ప్రైవేట్ స్కూల్స్లో ఇవి ఎక్కడ పాటిస్తున్నారు, పాటించట్లేదు. అయితే ఈ అంశాలు మనం ఎన్ఈపీ 2020 ఇవన్నీ చెప్పిందని మైండ్లో పెట్టుకొని చదవండి. నేను చెప్తున్నప్పుడు వీడియో 1కి 2 సార్లు చూసి స్కిప్ చేయకుండా ఇప్పుడు మీరు చదువుకుంటే కంప్లీట్గా అర్థమవుద్ది. ఓకేనా? లైవ్కి రెడీగా ఉండండి. నైట్ 9 గంటలకి లైవ్లో జాయిన్ అవ్వడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఛానల్ దగ్గరికి వెళ్ళిపోండి. డిఎస్సి జర్నీ అని ఛానల్ సెర్చ్ చేసి అక్కడ లైవ్ జరుగుతూ ఉంటుంది. 9-5 నిమిషాలకు లేదా 10 నిమిషాలకు వెళ్ళి చూస్తే లైవ్ జరుగుతున్న వీడియో ఫస్టే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి లైవ్లోకి ఎంటర్ అవ్వండి. కామెంట్స్ దగ్గర మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకేనా? నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.